హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగుండారా ఫ్రెండ్స్? మేమైతే ఈరోజు ఎండ కాసింది, బట్టలన్నీ ఆరబెట్టేసినాము. 3 రోజులైంది ఫ్రెండ్స్ బట్టలన్నీ ఉతికి. ఆరలేదు. ఈరోజు అన్నీ ఆరబెట్టినాము. చూడు మా చిట్టు తల్లి, నేను బయట గుడ్డలు ఆరేసుకుంటా ఉంటే శివ ఏది అంటుంది. శివ అని కూడా అంది, శివ ఏది అంటుంది. ఈరోజు ఒకరోజు ఎండ కాచాను ఫ్రెండ్స్. మా తాపసమ్మకు జ్వరం తగ్గల ఫ్రెండ్స్, హాస్పిటల్కి తీసుకెళ్ళినాడు. ఏం జ్వరమో ఏమో అని నేను కూడా కొంచెం కంగారు పడినాను. కానీ ఏం లేదు, మామూలు జ్వరమేను, జలుబు వల్ల అని చెప్పినారంట బ్లడ్ టెస్ట్లో. ఇప్పుడు కొంచెం మనసుకు కొంచెం రిలీఫ్గా ఉండదు. బట్టలు ఆరేసినట్టు అన్నీ తీసి కోబెడుతుంది. అన్నీ బయట మంచం వేసి బట్టలు వేసిన ఫ్రెండ్స్. చూడిపోతుంది, చూడు ఆరేను అన్నీ తీను. ఇదే పని. కింద ఇద్దు. ఈరోజు కొంచెం ఎండగాస్తుంది, మళ్ళీ ముబ్బు వచ్చింది ఫ్రెండ్స్. నిన్నంతా ఎనోళ్ళకి గడ్డి కూడా లేదు. కొంచెం ఎండగాసే లోపల పోయి ఒక మోపు గడ్డి కోసుకొచ్చినాను. నేను ఇంకా మా ఊర్లో ఇద్దరు పోయి, ఇంక వాన వచ్చినా కూడా రానిలే, వట్టు పాపము సాయంకాలం అయితే పచ్చు కట్టేయాలని చెప్పేసి గడ్డి కోసుకొచ్చిన ఫ్రెండ్స్ ఒక మోపు. మా పాప ఉంది కదా, పొద్దున్నే క్యారీకి పిల్లలకి చిత్రాన్నం చేసి పంపించినాను. ఇప్పుడు అన్నం చేసింది ఆ పాప, మళ్ళీ అన్నం చేసింది. రసం ఉన్నాయి, కొంచెం చిత్రాన్నం ఉన్నది, అదే తింటాం ఈరోజు. బాగా నేలంతా కొంచెంగా ఆరుతుంది. మళ్ళీ అది మబ్బులు వస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది వాన. మళ్ళీ వాన వచ్చేట్టుగా ఉండదు. ఓ మా బట్టలన్నీ తెచ్చాను ఆరినట్టుగా. మబ్బు పడుతుంది. కొంచెం అన్నం చేసినాం ఫ్రెండ్స్. చూడండి, వేడిగా తాప్సి జలుబు బాగా చేసింది, రసం అన్నం అది తింటుందని రసం పొండుమిరపకాయలు పచ్చడి చేసినాను. చిత్రాన్నం కొంచెం ఉన్నది, అదే తింటారు. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? భోజనాలు అయినాయా? వంట అయిందా? చేలో జాంకాయలు ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉన్నాయో. కానీ ఒక్క కాయ కూడా తినలేదు, జలుబు బాగా చేస్తున్నది అందరికీ అని కాసుకొచ్చినాడు. అవి అట్టే పడిపోతున్నాయి. అంటి పండ్లు అయితే ఈరోజు కార్తీక పౌర్ణమి అని పక్కన వాళ్ళు అడిగింటే తలా ఒక సీప్ కోసి ఇచ్చేసిన ఫ్రెండ్స్. ఈరోజు అందరూ దేవుళ్ళకి పెట్టుకొని ఎందుకని అని ఎత్తుకుపోయినారు. ఇది ఈ పూట మా చిన్న వీడియో ఫ్రెండ్స్. గుడ్డలన్నీ తేవాలి ఫ్రెండ్స్. గుడ్డలన్నీ పైన ఉన్నాయి, అన్నీ తీసుకొచ్చి బాగా కొంచెం పొద్దున్నుంచి ఒక రవ్వ అట్ట ఎండ కాసింది, తీసుకొచ్చి అన్నీ మత్తబెట్టి పెట్టేచ్చే. మళ్ళీ గుడ్డలు ఒక 2-3 టిప్లైనా ఉన్నాయి ఫ్రెండ్స్. రేపు ఎండగాచ్చే, రేపు ఉతుక్కోవాలి. అయ్యి ఆరలేదులే అని చెప్పి ఉతకడం మానేసినాము. ఏడ ఆరేసుకోవాలి, వాసన అన్నీ అదొక విధంగా స్మెల్ వచ్చేస్తున్నాయి ఆరకపోతాయి గుడ్డలు. చిట్టుతల్లి అయితే జలుబు బాగా పట్టింది. చిట్టుతల్లికి ఇంకా స్నానం కూడా చేపిలా, ఎండ పొద్దున ఇంక పోసేయాలి ఇప్పుడు. రానన్నారా డారిపేసినవా? తాప్సమ్మ అడిగింది, అక్క అడిగింది, చెప్పు ఎవరెవరు విన్నారు? చూడా మాట్లాడు. అన్నం తింటారానా? ఏం వేసుకొని తింటావు? పప్పు వేసుకొని తింటావా? పప్పు కూడా ఉండదు కొంచెం. దోశ తిన్నా, దోశ కాయ వేసుకొని తిన్నా. ఏం కాయ తిన్నావు నాయనా? మా కార్తీక మాసం కదా, మా చిట్టి తల్లికి చికెన్ దోశ అంటే బాగా తింటుంది. కార్తీక మాసం నెలంతా పచ్చు మా పిల్లలు. దోశ చీయ తింటావా? తింటావా? గుండెకాయలు అయితే బాగా తింటుంది మెత్తంగా. గుండెకాయలు అయితే బాగా ఇష్టం చిట్టెలకి. తెచ్చుకున్నావు నాన్న గుండెకాయలు?
కార్తీక మాసం వెళ్ళిపోయినాక ఇప్పుడు వద్దు. కార్తీక మాసం వెళ్ళిపోయినాక గుండెకాయలు తెచ్చుకొని ఫ్రై చేసుకొని బిర్యానీ చేసుకొని తినేద్దాం, సరేనా? బిర్యానీ అన్నీ కూడా దోశలో తింటావు చికెన్? ఓనా తల్లి అదేలే చికెన్ నువ్వు కాయ అంటావులే, దోశలో వేసుకొని తింటావా? నీకు దోశ వేసి ఇచ్చాలి. ఇట్రా ఇట్రా చెప్దురా. ఏమేమి తెచ్చుకున్నామా? నువ్వు చేపలు తెచ్చుకున్నామా? ఇప్పుడు కాదు, కార్తీక మాసం వెళ్ళిపోయినాక. ఏం తెచ్చుకున్నావు? చేపలు తెచ్చుకున్నామా? నీకు చికెన్ కాయ గుండెకాయ తెచ్చుకున్నాం. అమ్మ ఎవరు వచ్చినారా? ఇంకెవరు వచ్చినారా? అక్కని తొడుకొని హాస్పిటల్కి పోయినాడు తాత. వచ్చేస్తున్నాడులే. అడు వచ్చా. ఎవరు వచ్చేదాడా? హాస్పిటల్ పోయి వచ్చేద్దాం. మెడిసిన్ తీసుకో. రాంగ్ బాటిల్స్ తెచ్చుకున్నావా? ఒక బాటిల్ సరిపోలేదని ఇంకోటి తెచ్చుకున్నారా? అదో అదో తాత అప్ప అప్ప తాత అప్ప అవి మీకు ఈదులే మనమే తినేద్దాం. అమ్మ కాయ వేడిగా ఉన్నాయి ప్లేట్. అవి మందులే. తాత సమోసా తెచ్చినాడు, నేను తినచ్చా? నేను నీకు ఎవరిది? ఎవరికి మయ్యా? ఎవరికి పట్టుక? ఎవరికి అయ్యే? ఎవరికి? నీకే అంట బడి పోయేదానికి, నీకే అంట. అక్కకా? అక్కకొకటి, ఇంకొకటి ఎవరికా? ఇంకొకటి అన్నకొకటి, సంజుకొకటి, అక్కకొకటి. నువ్వు బడి పోవా? పోనైనా ప్లేట్ దాపోసి పెడదామే. చిట్టెలకి బవికి వద్దు, మనం ఇద్దరం తినేద్దాం అప్పలు. నేను నీకు మిగతా తాతకు చెప్పు అయితే. మేమేం తాతకు చెప్పు అయితే. వాళ్ళు ఈరంటాను. తాతకు చెప్పు. సమోసా జడా పేపర్ కూడా దింపేసింది బాపే. జడా నీకులే. మీకులే, మేమే తినచ్చు. ఇదో రా తీసుకుందిరా. అక్క ఇది కూడా తీసుకుంటుందిరా. అమ్మా చిట్టలికి కూడా ఎవరు తెచ్చింది నాన్న? అప్ప తెచ్చింది ఎవరు? అప్ప తెచ్చింది ఎవరా? అక్కగా తాత కదా. ఎటు కూర్చో. ఎటు కూర్చుంది? బాటలకు అప్పుడే పేపర్లు కూడా తీసేసింది. మూత పెట్టు. ఏం జ్వరం అండి? మామూలు జ్వరమే, కానీ రక్తం లేక నిన్న 6 గంటలకు వేసిన. నేను 6 గంటలకు 5 గంటలకు వేసిన. నేను అంత టాబ్లెట్ తింటానే ఉండదు కదా. పాలు కాంచిస్తున్నా, గ్లాసులు బాదం పప్పు పెడుతున్నా, బొప్పాయి కాయలు పెడుతున్నా. ఈ మీకు బ్లడ్ లేకుండా ఎట్టిపోతుంది? నీళ్ళు వాళ్ళు స్కూల్కి ఎత్తుకుపోవడంటున్నానా? ఒక బాటిల్లో ఎత్తుకుపోతే సరిపోవడం లేదంట. స్కూల్లో నీళ్ళు తాగొద్దు అంటున్నారు డాక్టర్లు. అందుకని తెచ్చినాడు తాత ఇంకొక బాటిల్ ఎక్స్ట్రా. వద్దు, పెద్ద బాటిల్ క్యారీ ప్లేట్లో పట్టవు. ఇవి అయితే నేను పట్టేది. పెద్ద బాటిల్ వేస్తే బాటిల్స్ పట్టవు. పెద్ద బాటిల్ ఉండ ఇంట్లో పట్టవు. ఇవి అయితే పడతాయి. పెద్ద బాటిల్ పట్టవు. చెరొకటి తీసుకోండి. అవును, 2 ఒకే కలర్ తెచ్చుకున్నాను. మా తాప్సి గోల్ రంగు పెట్టింటుంది గుర్తు. వాడి బాటలు ఈమె బాటలు కలిసిపోతుందని వాడేం పట్టించుకోడు పాపం. సంజు
ఆహా ఏం ఎత్తపోతాడు సంజయ్ ఏం పట్టించుకోడు. ఈ పిల్ల మాత్రం గోలరంగు పెట్టుకుంటుంది అడుక్కు పైన, మళ్ళీ మూతలు మారిపోతాయి. మూతకు పైన గోలరంగు పెడుతుంది, కింద అడుక్కు గోలరంగు పెడుతుంది. మా దీని మా భలే తెలియదు దీనికి. ఇంక పెడతా చూడు గోలరంగు. గోలరంగు పెట్టేస్తుంది వాటికి, ఒకదానికి పెడుతుంది ఒకదానికి పెట్టదు. అప్పుడే చూసుకుంటుంది. మూత కూడా ఒక్కొక్కసారి నేను మిస్ అయిపోతా కంగారులో పెట్టేస్తా కదా, నా గోలరంగు ఉండదు. ఇది సంజుది కానీ ఈ మూత నాకు పెట్టకాకని అప్పుడే ఆ మూత తీసి దాన్ని పెట్టేస్తుంది. అమ్మా మా తాపసం బాగా తెలివితేటలు. బాగా రోజు ఒక కప్పు బొప్పాయి తిన్నైనా రక్తం లేదంటే ఎట్టని. జ్వరం లేదా నార్మల్గా కూడా చూసినాడా టెంప్లెట్ పొద్దున వేయలా నేను. పొద్దున వేసిన 6 గంటలకు వేసినాడు జ్వరం టాబ్లెట్. బాగుండాయంటున్నా పోన్లేదు తెల్లి అట్టయితే ఒక పని అయిపోయిందిలే. నాకైతే భయం కానీ ఏం జ్వరమో ఎక్కువగా రాత్రి ఎక్కువ వచ్చేసింది మీకు జ్వరము 1 గంట అప్పుడు. పచ్చిమిరకాయ కూడా తింటుంది. ఏం మాత్రలా తెచ్చుకోవాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఓకే బాయ్. నచ్చితే లైక్ చేయండి. ఉంటాను.